ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వారాహి ఉపాసన గురించి చాలామంది అడుగుతూ ఉంటారు, మిమ్మల్ని అడుగుతూ ఉంటారు, ఉపాసన మేము చేయొచ్చా, చేస్తే ఎలా చేయాలి, అది కొంచెం క్లారిటీగా వివరించగా. వారాహి గుప్త నవరాత్రులు చాలా మంచి విషయం అడిగింది. గుప్త నవరాత్రులు అనే మాట వాస్తవం. ఎందుకు గుప్త నవరాత్రులు? ఇప్పుడు ఈ వారాహిది సామాన్యంగా ఇప్పుడు ప్రజలందరికీ తెలిసో తెలియకో బ్లాక్ మ్యాజిక్కి, వికృత కార్యాలకి వాటికి ఉపయోగిస్తున్నారు అనే అపవాదం ఉంది. ఇక్కడ భావన మాత్ర సంతుష్ట. నువ్వు అమ్మని అమ్మగా చూసినంతసేపు నీకు ఇబ్బంది లేదు. ఇందాక కూడా అదే మాట. 10 మందిలో కూర్చొని అర్చన చేస్తుంటే వాడు డిస్టర్బ్ చేస్తుంటే ఇది అమ్మవారి దగ్గర ఆ శక్తిని పొందలేడుగా. అందుకని ఏం చేసి గుప్తంగా నువ్వు ఆన్లైన్లో కూర్చున్నావు, ఆయన ఏదో చెప్పాడు, నీకు సగం వినిపించింది, సగం ఇంటర్నెట్ మింగేసింది.